హలో అండి. అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బెస్ట్ వైఫ్ గురించి. నేను కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ పెట్టాను. ఆ పోస్ట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ కమ్యూనిటీ ట్యాబ్‌లో ఏం పెట్టానంటే మొత్తము నేను పెట్టిండేది 3 ఓట్లు పెట్టాను. మొత్తము ముగ్గురిని పెట్టాను. 1 కావ్య గారు, 2 వచ్చి వసుధర గారు, 3 వచ్చి సత్య గారిని ముగ్గురిని పెట్టాను. ముగ్గురికి సెపరేట్‌గా పెట్టాను. సత్యభామ గారికి, కావ్యకి ఒక ఓటింగ్ పోల్ పెట్టాను. వసుధర గారికి, మన సత్య గారికి ఒక ఓటింగ్ పోల్ పెట్టాను. ఇక్కడ సత్య గారిని 2 సార్లు తీసుకున్నాను. మన కావ్య గారిని ఒకసారి, వసుధర గారిని ఒకసారి తీసుకున్నాను. మీ అందరికి కూడా తెలుసు, మీరందరూ కూడా ఓట్ చేశారు. మన సత్యకి వసుధర గారికి పెట్టినప్పుడు మాత్రము 1.2K అంటే 1200 నుంచి 1300 మధ్యలో ఓట్స్ వచ్చాయి. చాలా జెన్యున్ ఓట్స్ వచ్చాయి. అలాగే 98 కామెంట్స్ వచ్చాయి. మామూలు విషయం కాదు ఇది. ఎంతలా ప్రేమిస్తూ ఉంటారు ఏమనేసి. మామూలు విషయం అయితే కాదు అసలు. నెక్స్ట్ లెవెల్ అనుకోండి అసలు. అలాగే కావ్యాది సత్యాది ఒకటి చెప్పాను. 570 ఓట్స్ వచ్చాయి. 570 ఓట్స్లో 51% ఇది వచ్చింది. 51 కామెంట్స్ వచ్చాయి. 79 లైక్స్ వచ్చాయి. అలాగే దీనికి వచ్చి 202 లైక్స్ వచ్చాయి. ప్రతి ఒక్కరికి లైక్ చేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కావాలంటే మన ఛానల్లో ఉంది నేను చెప్పినది. ఒకవేళ ఎక్కువ అయింటుంది కానీ తక్కువ అయితే అయిండదు. మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయొచ్చు. కమ్యూనిటీ ట్యాబ్లో మీకు ఎలా వెళ్ళాలి అనేసి కూడా నేను చెప్తాను. కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళినారంటే. అలాగే మంచి భర్త అనేసి ఒక ఆప్షన్ పెట్టినాను. మంచి భర్త అనేది 125, ఇప్పుడు నేను పెట్టి 27 మినిట్స్ అవుతుంది. 27 మినిట్స్లో 125 ఓట్లు వచ్చాయి. 125 ఓట్లు 17 లైక్స్ వచ్చాయి, 6 కామెంట్లు వచ్చాయి. ఇది నేను పెట్టినది ఎవరిని కానీ తక్కువ చేయాలని కాదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరిని కానీ తక్కువ చేయాలని కాదు. నాకు అందరూ ఎక్కువే, నాకు అందరూ సమానమే. ఇప్పుడు నేను సీరియల్లో క్యారెక్టర్ల పరంగా మాత్రమే చెప్తాను. మీ మధ్య ఫ్యాన్స్ మధ్య గొడవ పెట్టాలని మాత్రం నేను ఈ వీడియో చేయట్లేదు. నేను మళ్ళీ చెప్తాను. మీరు జస్ట్ సీరియల్గా మాత్రమే చూడండి. నేను వాళ్ళ పేర్లు కూడా నేను ప్రస్తావించట్లేదు. ఎవరు అసలు మన సత్య గారి పేరు కానీ నాకు తెలియదు, కావ్య పేరు కూడా నాకు తెలియదు. అసలు వసుధర గారి పేరు మాత్రం, ఎందుకంటే ఎక్కువ వాళ్ళ గురించి వింటాం కాబట్టి వాళ్ళ పేరు మాత్రం నాకు తెలుసు. అంతేగాని వేరే వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను తెలుసుకోవాలని కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే మనం సీరియల్గానే చూస్తే బాగుంటుంది. ఆ విషయం మాత్రం మళ్ళీ చెప్తానని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను పెట్టినది ఓన్లీ ఫాలోయింగ్ ఎంత మాత్రం ఉంది. ఎందుకంటే ఒక హీరోయిన్ గురించి మాట్లాడాలన్నా, హీరో విలన్ గురించి మాట్లాడాలన్నా వాళ్ళ ఫాలోయింగ్ ఎంత ఉంది. అలాగే మన ఛానల్ గురించి ఇప్పుడు డైరెక్టర్ గారు యూట్యూబ్లో సెర్చ్ చేశారంటే గుప్పుడంత మనసు, లేకపోతే బ్రహ్మముడి, లేకపోతే సత్యభామ అని సెర్చ్ చేశారంటే అక్కడ మన పేరు కూడా వస్తుంది. మన పేరు వచ్చినప్పుడు వాళ్ళు చూస్తూ ఉంటారు. అంటే మీరు మన రివ్యూని చూసేదాన్ని బట్టి వాళ్ళు ఏమైనా మార్చుకోవాలేమో అనేసి వాళ్ళు కూడా ఆలోచిస్తారు, ఖచ్చితంగా ఆలోచిస్తారు. మీకు అర్థం కావట్లేదు. అసలు యూట్యూబ్, ఇంటర్నెట్ అనేది చాలా చేంజ్ చేస్తుంది. అసలు లైఫ్ని చాలా చేంజ్ చేస్తుంది. దానికోసం గుర్తుపెట్టుకొని మీరు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేసినారంటే ఈ వీడియో ఇంకా చాలా మందికి పోతుంది. అందరికీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వీటిలో కొట్లాటలు జరుగుతాయి, అవి జరుగుతాయి, ఇవి జరుగుతాయి అంటారు కదా. అది అండర్స్టాండింగ్ లేకపోవడం వల్లనే కొట్లాటలు జరుగుతాయి. అండర్స్టాండింగ్ ఫస్ట్ చేసుకోండి. మీరు సీరియల్ పరంగానే చూడండి, సినిమా పరంగానే చూడండి. హీరోయిన్లు వాళ్ళందరూ బాగా ఉంటారు, చాలా బాగుంటారు. మన విషయంలో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు నేను చెప్పేది ఏమంటే, ఇప్పుడు నేను పెట్టిండే పోలు ఓన్లీ మీలో ఎంతవరకు ఎవరిని ప్రేమిస్తూ ఉంటారని మాత్రమే. ఇక్కడ అది వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్ గురించి కాదు, ఏమి కాదు. అక్కడ డైరెక్టర్ గారు ఏదైతే చెప్తారో ఆ కండిషన్లో వీళ్ళు వచ్చి యాక్ట్ చేసి వాళ్ళ గురించి మాత్రమే. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకొని ఈ వీడియో నేను ఎవరికి కానీ మీరు వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ అని మాత్రం చెప్పట్లేదు. నా ఒపీనియన్ ఎందుకంటే నేను ఓటు పెట్టినా కాబట్టి ఆ ఓట్లో నేను జడ్జిగా ఉండి మీకు జడ్జిగా ఎలాంటి సలహాలు ఇవ్వగలను ఏమనేసి ఒక రివ్యూవర్గా మీరు చేసిండేది కరెక్టా కదా, మీ ఓటింగ్ పర్సంటేజ్ ఆ సీరియల్లో జరిగేది దాని గురించి నేను మాట్లాడాలనేసి మాత్రమే ఈ విధంగా చేస్తాను. అంతేగాని వేరే ఉద్దేశం ఏమీ లేదు. మళ్ళీ చెప్తాను. ఎవరు కానీ మీరు బాధపడాల్సిన పని లేదు. మా హీరోయిన్ తక్కువ చేశారు, మా హీరోయిన్ తక్కువ చేశారు అనేసి జస్ట్ సీరియల్ పరంగా మాట్లాడదాం. సీరియల్ కానీ ముగిద్దాం. వాళ్ళ క్యారెక్టర్ పేరు గురించి మాత్రమే చెప్తాను. వాళ్ళ పర్సనల్ పేరు కూడా నేను మాట్లాడిన, అసలు వాళ్ళ గురించి మనము మాట్లాడకూడదు. అది మన అర్హత కూడా లేదు మనకి. దానికోసం చెప్తాను. సరే అనేసి ఇక్కడ మనము ఓటింగ్లోకి వచ్చేస్తామంటే, ఓటింగ్లో నేనేం పెట్టానంటే ఫస్ట్ సత్య గారు మన కావ్య గురించి పెట్టాను. 570 ఓట్స్ వచ్చాయి. 570 ఓట్లు 54% మన సత్య గారికి వచ్చాయి. అలాగే కావ్యకి 46% వచ్చాయి. అంటే 570 600 అనుకోండి, అరౌండ్ 600 అంటే 350 ఓట్స్ వరకు మన సత్య గారికి వచ్చాయి. అలాగే 300 ఓట్స్ వరకు మన కావ్య గారికి వచ్చాయి. ఇదే ఓట్ని నేను వసుధర గారికి పెట్టాను, సత్య గారికి పెట్టాను. 1200 అనుకోండి, సపోజ్ చెప్తాను 1200 అనుకోండి. 1200లో 80% ఓట్లు మన వసుధర గారికి వచ్చాయి.
మళ్ళీ వచ్చి 20% ఓట్లు సత్య గారికి వచ్చాయి. 20% ఓట్లు అన్నా కానీ 1200 అంటే 240 మంది సత్య గారికి ఓట్ చేశారు. వీళ్ళు వచ్చి 890, 860 మెంబర్స్ మనకు వీళ్ళకి ఓట్ చేశారు. ఎవరికి? వజ్జర గారికి ఓట్ చేశారు. ఎందుకంటే నా ఛానల్లో ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు వజ్జర గారికి. దాంట్లోంచి 30% తీసేద్దాం, అంటే సత్య గారికి 30% ఇద్దాం. ఎందుకంటే కొత్త వాళ్ళు కాబట్టి సత్య గారికి 30% ఇద్దాం. ఇంక సత్యభామ కళావతికి ఇద్దరికి 50-50, 100% 50-50 వేయచ్చు. సరే అనేసి నా ఒపీనియన్లో ఇప్పుడు వజ్జర గారు బెస్ట్ వైఫ్. మీ ఉద్దేశంలో 70%తో ఇప్పుడు సత్య గారు 50% ఉంటే మన వీళ్ళు సత్య గారు 50%, కావ్య గారు 50%, వజ్జర గారు 70% ఉన్నారు అనుకుందాం. వీళ్ళందరినీ మ్యాచ్ చేసుకుంటే 30-30-60 అనుకుందాం సపోజ్. అర్థమైందా మీకు? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. వజ్జర వీళ్ళ ముగ్గురిని ఓటింగ్లో పెట్టింది. వజ్జర గారికి 60% వచ్చింటే సత్య గారికి వచ్చి 30% వచ్చింది, 30% వచ్చింది. అలాగే వీళ్ళకు కావ్య గారికి వచ్చి 30% వచ్చింది, 60% అనుకోండి. ఆ విధంగా వచ్చింది అనుకుందాం. మీ దృష్టిలో వజ్జర గారు బెస్ట్ వైఫ్, కానీ నా దృష్టిలో నేను మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. నేను లాస్ట్లో కూడా చెప్తాను ఎవరు బెస్ట్ వైఫ్ అనేసి కూడా నేను చెప్తాను. సరే అనేసి ఇప్పుడు మనము దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. అంటే ఇప్పుడు ఫస్ట్ కావ్య గురించి మాట్లాడాలి. ఎందుకంటే మన సీరియల్ గురించి, సీరియల్ నుంచే కదా మనం బెస్ట్ వైఫ్ని తీసుకోవాల్సింది. ఆ బెస్ట్ వైఫ్లో మనం సీరియల్ గురించి మాట్లాడుకున్నామంటే కావ్యకి ఇష్టం లేని పెళ్ళి, అసలు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన పెళ్ళిలో నుంచి అక్కడికి వచ్చి వాళ్ళ ఇంట్లో అందరినీ ఎంతమంది ఏం ప్రాబ్లమ్స్ చేసినా కానీ, ఏమన్నా చేసినా కానీ కావ్య నిలదొక్కొని వాళ్ళ భర్తలో ఇష్టం లేకపోయినా, అర్థ ఇష్టం లేకపోయినా, ఇంట్లో వాళ్ళు ఊరు సహకరించకపోయినా, రుద్రాణి గారు ఏమి చేసినా కానీ ఏమన్నా పడి అక్కడ నిలిచి చూడండి. కావ్య కూడా చాలా గట్టి మనసు. అసలు గట్టి మనసు అంటే ఇంకా ఎంత కష్టాలు వచ్చినా సరే నేను ఇక్కడ నిలబడాలి అనేది ఒక అమ్మాయి తత్వం ఉంటుంది చూడండి. ఆ అమ్మాయి తత్వం కావ్యది. ఆ అమ్మాయి తత్వానికి మనం 100% మార్క్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ ఓటింగ్ పక్కన పెట్టండి, అక్కడ మాత్రం 100% మార్క్స్ అయితే ఇవ్వాలి. ఇంకా భర్త అందరినీ మార్చుకునింది. అందరితో ఏ ప్రాబ్లం వచ్చినా, ఆ దుగ్గిరాల ఫ్యామిలీకి ఏం ప్రాబ్లం వచ్చినా కావ్య మాత్రం చాలా బాగా చూసుకునింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇంకా బ్లాస్ట్ అయిపోయింది చూడండి, ఏదో ఆటో బాంబ్ బ్లాస్ట్ అవుతుంది చూడండి, ఆ విధంగా బ్లాస్ట్ అయిపోయి ఇంక ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. దీనివల్ల -1 మార్క్. ఎందుకంటే ఎంత ప్రాబ్లం అయినా కానీ ప్రాబ్లం వచ్చింది కాబట్టి -1 మార్కు ఇస్తాను. 99 అనుకోండి సపోజ్ చెప్తాను. ఇప్పుడు వరకు ఈరోజు జరిగిన సిచ్యువేషన్ వరకు చెప్తాను నేను. సరే అనేసి అది అయిపోయిన తర్వాత మళ్ళీ సత్య గారి గురించి చూద్దాం. సత్య గారి గురించి నాకైతే ఎక్కువ తెలియదు, ఓపెన్గా చెప్తాను సత్య గురించి. కానీ నేను 3 రోజులు 4 రోజుల నుంచి రివ్యూలు చేస్తాను కదా. రివ్యూలు చేసినప్పుడు నాకు వచ్చే కామెంట్స్, రెస్పాన్స్ మాత్రం మామూలుగా లేదు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు గుప్పడంత మనసుకు కూడా నేను చేసిన తర్వాత 10-15 రోజులకి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఈ సత్యభామకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి సబ్స్క్రైబర్లు కూడా దాదాపు 50 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. నిజం చెప్తాను, దాదాపు కావాలంటే మీకు చూపిస్తాను. 50 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. ఆ 50 మంది సబ్స్క్రైబర్లు మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే నేను పెట్టిన 3 రోజులకి 50 మంది సబ్స్క్రైబర్లు అంటే అసలు మామూలు విషయం కాదు. నిజం చెప్తాను, ఆ విషయంలో మాత్రం కరెక్ట్. దాంట్లో కామెంట్ చేసిన వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడాలి. కామెంట్ చేసినారు అక్కడ. సత్య వచ్చి విపరీతంగా ప్రేమించింది. అసలు కావ్య అన్న సాఫ్ట్ మనుషులు ఉండే ఇంటికి పోయింది. సాఫ్ట్ మనుషులు అంటే ఇంకా వాళ్ళకి వేరే ప్రపంచం తెలుసు. ఆ ఇల్లు, ఆఫీసు, ఇల్లు అది మాత్రమే తెలుసు వాళ్ళకి. కానీ సత్య మాత్రం కంప్లీట్ డిఫరెంట్ అంటే అసలు ఒక ఫ్యాక్షన్, ఒక రాజకీయము, ఒక కంప్లీట్గా రౌడీలు ఉండే ఇంటికి పోయింది అనుకోండి. రౌడీల ఇంటికి పోయింది. అసలు అలాంటి ప్రేమించి అక్కడి నుంచి. కానీ క్రిష్ చూసేకి ఎంత సాఫ్ట్గా ఉంటాడు, కానీ ఎంత రౌడీజం లాగా ఉంటాడో అసలు ఆ విధంగా ఉంటాడు. ఇప్పుడు మనం అరవింద సమేత సినిమా చూసామంటే మామూలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా ఉంటాడు, కానీ షర్ట్ ఇప్పితే కానీ తెలియదు అంటారు చూడండి, 6 ప్యాక్. ఆ విధంగా క్రిష్ చూసేకి మాత్రం సాఫ్ట్గా ఉంటారు, కానీ లోపల ఫైటింగ్లు నెక్స్ట్ లెవెల్. అసలు సీరియల్ కూడా చాలా బాగుంది. నేను కూడా రికమెండ్ చేస్తాను. సత్య గారికి 100కి 100 మార్క్స్. 100కి 1% కూడా మైనస్ లేదు. 100కి 99, 100 ఇచ్చాను. 100 మార్క్స్ ఇచ్చాను. ఇంక వజ్జారా గారి గురించి మాట్లాడాలి. వజ్జారా గారి గురించి కూడా మనం మాట్లాడాలంటే వజ్జారా గారు కూడా బెస్ట్ వైఫ్. మీరు చెప్పింది 100% రైట్. ఎందుకంటే మీరు సోషల్ మీడియా అంతా కోడైకి వస్తూ ఉండేది వచ్చి వజ్జారా గారు ఋషి సారు. సోషల్ మీడియాలో ఎక్కడన్నా కనపడి వాళ్ళ ఫోటో ఫస్ట్ ఓపెన్ చేసేది వాళ్ళ ఫోటోని. 100% నేను గ్యారంటీ ఇస్తాను. 100% నేను గ్యారంటీ ఇస్తాను. సరే అనేసి అక్కడ అది అయిపోయిన తర్వాత, ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ అదే విధంగా ఉంది, ఏమాత్రం తగ్గలేదు. సీరియల్ అయిపోయి దాదాపు 25 రోజులు అవుతా ఉన్నా కానీ ఏమాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు. ఎందుకంటే నా ఓటింగ్ చూస్తానంటే మీకు అర్థమవుతుంది. అలాగే మీరందరూ చేస్తూ ఉంటారు, మంచిది. కామెంట్స్ కూడా వజ్జారా గారు ఉంటే మేము వజ్జారా గారికి వేస్తాం,
అలాగే మీకు కామెంట్లు కావాలి సార్, మా కామెంట్లు చదవండి సార్ అని చెప్పేసి అన్నారంటే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను దానికి సంబంధించి. సరే అని సార్ అది అయిపోయిన తర్వాత వసుధార గారి గురించి మనం మాట్లాడాలి. వసుధార గారు వచ్చి అక్కడ కాలేజీలో వాళ్ళు మంచి సాఫ్ట్ ఫ్యామిలీనే, వాళ్ళది ఏమీ అంత ప్రాబ్లం లేదు, వాళ్ళది సాఫ్ట్ ఫ్యామిలీనే. సాఫ్ట్ ఫ్యామిలీ అయినా కానీ అక్కడ వసుధార గారు కూడా భర్త నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. ఎదురైనా కానీ భర్త ఒక మాట ఇచ్చేసిపోయినాడు. ఆ మాటకు కట్టుబడి అక్కడే ఉండి అక్కడ సాధించింది. లాస్ట్కి ఆ కాలేజీని ఏం పోనీయకుండా, ఏం ప్రాబ్లం లేకుండా, భర్త ఉన్నా లేకపోయినా సాధించింది. వసుధార గారికి 101 పాయింట్ ఇస్తాను. 100% 101 పాయింట్ మీకు చెప్తానని చూడండి. మళ్ళీ ఇది 99% కావ్య గారికి, 100% మన సత్య గారికి, 101% వసుధార గారికి. ఎందుకంటే మీరు ఓటు వేసిండేది అన్నీ కన్సిడర్ చేసుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను జడ్జి తరహాలో చేస్తున్నాను, అంతేగాని ఎవరిని కానీ తక్కువ చేయాలని మాత్రం అనుకోవద్దండి ప్లీజ్. దయచేసి ఎవరు మీరు కొట్లాడుకోవద్దండి. ఎందుకంటే అందరూ బాగుంటారు, వాళ్ళు అందరూ చాలా బాగుంటారు. మీకు తెలీదు, నిజంగా చాలా బాగుంటారు. వాళ్ళు ఈవెంట్లకు పోతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు, కానీ ఫోన్లో మాట్లాడుకోరు అంతే. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకొని మీరు కొట్లాడుకొని ఊరికే కామెంట్స్ చేసుకొని ఇవి చేసుకుంటే ఏమీ రాదు. మనకి బెస్ట్ హస్బెండ్ వీడియో కూడా వస్తుంది ఖచ్చితంగా తొందరలో. రేపు ఈరోజు ఓటింగ్ జరుగుతుంది కాబట్టి రేపు లోపల ఓటింగ్ ఎండ్ అయిందంటే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేస్తానండి. ఇంకా చాలా మంచి వీడియోస్ మీకు వచ్చే థాట్స్ కూడా నాకు చెప్తాను. నేను సీరియల్ ఇటు చేస్తే బాగుంటుంది సార్, అటు చేస్తే బాగుంటుంది సార్ అనేసి మీరు చెప్పినారంటే నేను ఇంకా మంచి వీడియోలు మీకోసం తయారు చేసుకొని కష్టపడి మీకు ఇస్తాను. ఎందుకంటే ఇది చెప్పడం అంటే ఆషామేష కాదు. ఎందుకంటే ఎడిటింగ్ చేసుకోవాలి, చూపించాలి, పెట్టాలి, అంత కష్టం ఉంటుంది. మీరు కొంచెం సపోర్ట్ చేసినారంటే, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్ చేశారంటే చాలా మందికి రీచ్ అవుతుంది. దానికోసం అనేసి మిమ్మల్ని ఇంత కష్టపడి అడుగుతా ఉన్నాను. ఈ విధంగా పోల్స్ కూడా పెడతా ఉన్నాను. ఎవరిని తక్కువ అంచనా వేయాలని కాదు, ఎవరు ఫ్యాన్స్ తక్కువ కాదు, అందరూ మంచి వాళ్ళే. అందరూ సత్యాక్ ఫ్యాన్స్ ఉన్నారు, వసుధార గారికి వసుధార ఫ్యాన్స్ ఉన్నారు, అలాగే కావ్య ఫ్యాన్స్ ఉన్నారు, అందరికి ఫ్యాన్స్ ఉన్నారు. అందరూ మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు కొంచెం లెంత్ అయింది, అయినా కానీ ఇంతసేపు ఓపిక పట్టి చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి. లవ్ యూ ఆల్. దిస్ ఇస్ కిరణ్. బాయ్.